బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్వి నాయకులు యత్నించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపులకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. కేయూ ప్రధాన గేట్ దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దిష్టి బొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులకు అలాగే విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం అక్కడ మనకు కనిపిస్తోంది. కాకతీయ కళాతోరణం తొలగింపునకు నిరసనకు సంబంధించి కాకతీయ కళాతోరణానికి సంబంధించి కేయూ ప్రధాన గేట్ దగ్గర అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు అక్కడ విద్యార్థి సంఘ నేతలు. దీంతో అక్కడ వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు పోలీసులు. అప్డేట్స్ చేసుకుందాం. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్న అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం కేయూలో ఎటువంటి పరిస్థితి ఉంది? వాతావరణం జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇదే పని నడుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఇక్కడ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అనేటువంటి ఒక అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి నిర్ణయం వెలువడకున్నా గానీ ముందు జాగ్రత్తగా ఇటువంటి కొన్ని లీకులు అయితే బయటపడ్డాయి. కాకతీయ కళాతోరణంలో మార్పులు వస్తాయని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రాచరిక మార్గానికి, రాచరిక గుర్తింపునకు చిహ్నంగా కనిపిస్తుంది. కాబట్టి అంటే తెలంగాణ సింబల్ ని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం చేశారు. కానీ ఖచ్చితంగా ఇది అని మాత్రం చెప్పలేదు. అయితే కానీ ఇప్పటికేంటంటే బీఆర్ఎస్వి నాయకులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై రోజుకొక రూపంలో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. నిన్న మానవహారం నిర్వహించారు. ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితిని ముందే గమనించినటువంటి పోలీసులు ముందస్తు సమాచారం మేరకు విద్యార్థులతో వాళ్ళను దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. కేయూ ప్రధాన గేట్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలోనే వారిని అక్కడికక్కడే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఖచ్చితంగా తమ నిరసన కార్యక్రమాలు చేసే తీరుతామన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ విద్యార్థులు నెలకొంది. అయితే దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి ఇక్కడ కాకతీయ కళాతోరణానికి సంబంధించినటువంటి దానికి మించినటువంటి ఒక లోగో కూడా ఏది ఉండదన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాకతీయ కళాతోరణం అనేది ఒక రాచరికపు మార్గానికి సంబంధించింది కానీ రాచరికపు పోకడలకు ఏమాత్రం కాదని, కాకతీయులు ప్రజారంజకంగా పాలించారు. వారు కూడా వాళ్ళు నిజంగా రాచరికపు పోకడలు ఉన్నట్టయితే వారికి కూడా కొన్ని కోటలు కట్టుకునేటువంటి వాళ్ళు రాజభవనాలు ఉండేది. కానీ ఇక్కడ ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజలతోనే జీవనం సాగించుకుంటూ ప్రజల అవసరం కోసమే కాకతీయులు పరిపాలన సాగించారు, ప్రజారంజక పాలన సాగించారన్నటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని హరిత హోటల్ ప్లేస్ లో కూడా కవులు, కళాకారులు, మేధావులు ఇలాంటి వారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఒక దీనిపై అవగాహన కార్యక్రమాలు కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. దీంతో విద్యార్థుల్ని కూడా అందులో భాగస్వాములను చేస్తున్నారు. కవులను, కళాకారులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ భాగస్వాములు అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి కొంత నిరసన కార్యక్రమాలకు వీరు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఇక్కడ దూరంగా ఉండేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కనిపిస్తుంది. దీన్ని వేడుకలు జరుపుకునే విధంగా ఉండాలి తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉండొద్దు అన్నటువంటి అభిప్రాయాలు కూడా బీఆర్ఎస్ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే ఇది రోజుకొక నిరసనలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అనుకోవచ్చు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేటువంటి పరిస్థితులకు కూడా పురిగొల్పేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాకతీయ యూనివర్సిటీలో కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి గత కొద్ది రోజుల క్రితం విద్యార్థి నాయకులు, విద్యార్థి నేతలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ అన్ని వర్గాలు కూడా ఒక నెగటివ్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక పాజిటివ్ సంకేతాలు కూడా తమకు కనిపించడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు అలాగే మేధావులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయ కళాతోరణం అనేది ఖచ్చితంగా ఎమ్లంలో ఉండాల్సిందే.
ఇప్పుడు దీన్ని మార్పులు చేర్పులు కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా తొలగించడాన్ని కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మంత్రులుగా ఉన్నటువంటి సీతక్కను అలాగే కొండ సురేఖను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ తెలంగాణ అస్తిత్వమే మనగడలోకి పోతుంది, తెలంగాణ రాజముద్రలో ఈ కాకతీయ కళాతోరణం లేకుంటే ఇంకా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏముంటుంది అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మిగిలిన కార్యకర్తలను అంటే మిగిలిన వర్గాలు కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని నిలువరించిన నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఏం చేస్తా ఉంటున్నారు? ఇక్కడ విద్యార్థులని నిలవరించారు కానీ విద్యార్థుల ఇంకా ఇదేంటంటే ఒక చిన్న కార్యక్రమంగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున 11 తర్వాత కూడా ఇక్కడ దీనికి సంబంధించి వివిధ రకాల రూపకల్పన చేస్తాము. ఇప్పటికీ మేధావులు, కళాకారులు వీళ్ళందరినీ సబ్బండ వర్గాలను కూడా తీసుకొని వెళ్తాము. ఇప్పటికీ దీన్ని అలాగే ఉంచితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పోయి ఈ ఇప్పుడు కాకతీయ కళాతోరణం చిహ్నం మీద వీళ్ళ దృష్టి ఎందుకు ఉన్నది? అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సినటువంటి పాలకులు ఎందుకు ఈ చిహ్నాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే వరంగల్ జిల్లా అనేది కూడా ఉమ్మడి వరంగల్లో ఉన్నప్పుడు ఒక కాకతీయ కళా దర్పణానికి కూడా ఒక నిదర్శనంగా ఉండేదని చెప్పి అంటున్నారు. అయితే మొత్తం ఓవరాల్ గా మేధావులు మాత్రం ఒక మేధోమదన కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ విషయంకి వచ్చేసరికి వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక సంకుచిత స్వభావంగా చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేసే కుట్రలో భాగమే ఇది అని చెప్పి అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికి కూడా ఓవరాల్ గా కాకతీయ చరిత్రను కూడా బయటికి తీసుకొచ్చి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాకతీయ చరిత్ర ఇటు కర్ణాటక, మహారాష్ట్ర అలాగే తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యము. అట్లాంటిది ముక్కలుగా ఇదివరకే విడిపోయింది. ఆ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా 6 ముక్కలు చేయడంలో ఇది ఒక పెద్ద కుట్రలో భాగం అంటున్నారు. ఎవరు అడిగారని చెప్పి 6 జిల్లాలకు ఏర్పాటు చేశారన్నటువంటి ఒక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు ఒక తీవ్రమైనటువంటి విషయంగా అంటే ఇప్పుడు వారు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని ముక్కలు చేయడం కంటే దీన్ని ఒక కొన్ని ప్రాంతాలను కూడా కలిపేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేయడం మంచిదే, కానీ దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఈ తెలంగాణ ఆర్చ్ని తొలగించడాన్ని కూడా ఒక తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ మొన్నటి వరకు తెలంగాణ గేయం మీద కూడా ఒక చర్చ జరిగింది. అలాగే ఈ 2 విషయాల్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు కూడా కొంతమంది దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఉన్నత శ్రేణి వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఒకవేళ దీన్ని కనుక తొలగిస్తే మాత్రం మరింత ఉధృతం అవుతుంది. తెలంగాణ ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అలాగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు తెలంగాణ గుర్తింపును మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణ ముద్రను మాత్రం గేయాన్ని మాత్రం ప్రజల్లోకి వదిలినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి మేధావులు చేస్తున్నారు. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్వి నాయకులు యత్నించారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపునకు నిరసనగా వాళ్ళ నిరసన కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో కేయూ ప్రధాన గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్వి నాయకులు యత్నించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపునకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. కేయూ ప్రధాన గేటు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
దిష్టి బొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులకు అలాగే విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అక్కడ మనకు కనిపిస్తోంది. కాకతీయ కళాతోరణం తొలగింపునకు